ప్రభుత్వాలు బోర్డు అధికారులు సహకారం అందిస్తున్నాయని, బయ్యర్లు సైతం గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అంగీకారంతో ముందుకు వస్తున్నారని, ఈ తోడ్పాటు మరింత కావాలని రైతు సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు నందు వివిధ బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్లు పరిమి రాంబాబు, కాకర్ల వివేకానంద, సత్రం వెంకట్రావు, కరాటం రెడ్డిబాబు తదితర నాయకులు మాట్లాడారు. ఒక్కో బ్యారెల్ కు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీకి 10 రూపాయలు ధర పెంచడంపై ప్రభుత్వ కృషిని అభినందించారు. కంపెనీలకు ట్యాక్సులు తగ్గిస్తే టొబాకోకు ధర పెట్టే అంశంపై ఆలోచన చేయడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కూచిపూడి రమేష్, శేషు పాల్గొన్నారు. 5 రైతు సంఘాలు కలిపి టొబాకో బోర్డులో ఇప్పుడు గత 4 నెలల నుంచి మేము సీఎం గారి దగ్గరికి, కామర్స్ మినిస్టర్ గారి దగ్గరికి, కామర్స్ సెక్రటరీ గారి దగ్గరికి, అలాగే టొబాకో బోర్డు ఈడీ గారి దగ్గరికి, చైర్మన్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరగడం జరిగింది. ఆ నిమిత్తం మాకు ఈ 4 నెలల నుంచి మేము చేసిన దానికి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అలాగే మా ఎంపీ ఏలూరు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే యశ్వంత్ కుమార్ గారు చైర్మన్ గారు అందరి దగ్గరికి మేము ఈ 4 నెలల నుంచి తిరగడం జరిగింది. దాని నిమిత్తం ప్రభుత్వం కొంత వెసులుబాటుగా ఈ సంవత్సరం లైసెన్స్కి వచ్చి 40,000 రూపాయలు, 50,000 రూపాయలు బ్యాంకు టొబాకో బోర్డు ద్వారాగా 50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అది ఈ సంవత్సరం కటింగ్ లేదు. 2027, 2008 సంవత్సరాల్లో 2 వాయిదాల కింద కట్టుకునేలాగా రైతులకి తక్షణ వెసులుబాటు కింద వడ్డీ లేని రుణం ఇవ్వటం జరిగింది. అది ఒకటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసి పెట్టింది. అలాగే కేజీకి 10 రూపాయలు తక్కువ రేటు పడిన కొన్ని గ్రేడ్లు ఇచ్చారు. ఆ గ్రేడ్ టొబాకో బోర్డులు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎలా చేస్తారో ఏంటో తెలియదు ఇంకా మాకు కూడా పూర్తిగా. అది చేసిన తర్వాత కేజీకి 10 రూపాయలు అది కూడా కలిపేలాగా, మనం ఏ రేట్ అయితే కంపెనీ వాళ్ళు కొన్నా దానికి 10 రూపాయలు కలిపేలాగా అది ఒకటి చేసి పెట్టారు. అలాగే కంపెనీలు కూడా మేము గత ఆక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి రేటు పెంచండి అని చెప్తుంటే వాళ్ళకు 10 రూపాయలు, మొన్న లీఫ్ గ్రేడ్కి ఒక 10 రూపాయలు పెంచుతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్లో జరుగుతుంది. కాబట్టి మేము రైతు సంఘాలన్నీ కూడా మేము చేసిన దానికి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుందామని చెప్పి ఈరోజు 5 రైతు సంఘాలు కూడా పెద్దలు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ ద్వారాగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ట్రేడ్ని, టొబాకో బోర్డు ప్రతినిధుల్ని, మా రైతు ప్రతినిధులను అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రేడ్ కూడా ట్యాక్స్ తగ్గించాలని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకు కూడా కొన్ని ట్యాక్సులు తగ్గించే ఏర్పాటు ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అవి తగ్గించడం కూడా మార్కెట్ కొద్దిగా స్పీడ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మంచి జరిగి మాకు మంచి రేటు రావాలని పొగాకి మేము కోరుకుని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టొబాకో బోర్డు ఈడీ గారికి, చైర్మన్ గారికి, మా ఎంపీ పుట్ట మహేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ వారికి కూడా మేము రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు వరకు మాకు 80 మిలియన్లు సుమారు పొగాకు అవుతుంది టొబాకో బోర్డు ఎస్టిమేషన్ ఉంది. ఇప్పుడు 10 మిలియన్లు అయింది. ఈ 10 మిలియన్లు కూడా 245 రూపాయలే యావరేజ్ ఉంది ప్రజెంట్. ఈ రేటు వస్తే మేము చాలా నష్టపోతాం. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తే 300 రూపాయలు పైబడి, అంత ముందు సంవత్సరం 323 రూపాయలు యావరేజ్ వచ్చింది. గత సంవత్సరం 300 రూపాయలు యావరేజ్ వచ్చింది. ఈ సంవత్సరం ప్రజెంట్ 245 రూపాయలు యావరేజ్ వస్తే మా రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. కాబట్టి కంపెనీలకి మంచి వెసులుబాటు, కంపెనీల ద్వారాగా మంచి రేట్ వచ్చేలాగా 300 యావరేజ్ తగ్గకుండా పొగాకును కొనిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మా విన్నపాన్ని మన్నించి మంచి రేట్ వచ్చేలాగా చేసి పెట్టాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా